దేవుడు చేసిన జీవం పుట్టుకను అపహాస్యం చేసిన శాస్త్ర ప్రపంచం. ఈ వీడియోలో కూడా కొంత విజ్ఞానాన్ని తెలిపే విధంగా ఈ వీడియో ఉండబోతుంది. ఇంకా ఇప్పటికీ మన ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలను ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్తే, ఈ భూమి మీద సుమారు 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నాటి నుండి నేటి వరకు అందరికీ ఒకటే ప్రశ్న: ఈ భూమి మీద జీవం ఎలా పుట్టింది? జీవం పుట్టుక వెనుక ఎవరున్నారు? సృష్టికర్త ఉన్నారా లేక వాటికవే ఆవిర్భవించాయా అన్న ప్రశ్న సత్య సంబంధమైన జ్ఞానాన్ని అందుకోలేని చాలా మందికి అర్థం చెబుతున్న ప్రశ్నగానే మిగిలిపోయింది. జీవం ఎలా వచ్చింది? పరిణామం వల్ల వచ్చిందా? సృష్టికర్త వల్ల వచ్చిందా? అయితే దేవుని మీద నమ్మకున్న వ్యక్తి అయితే సృష్టికర్త వల్ల వచ్చిందని జవాబిస్తాడని, సైన్స్ ప్రకారం ఆలోచించే వ్యక్తి పరిణామం వల్ల వచ్చిందని జవాబిస్తాడని కొంతమంది అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. వాస్తవానికి చాలా మంది చదువుకున్న వాళ్ళు, శాస్త్రవేత్తలు, మేధావులు కూడా పరిణామ సిద్ధాంతం ఇది ఎంతవరకు నమ్మదగినదని ప్రశ్నిస్తున్నారు. సైన్స్ ను నమ్మి సైన్స్ ప్రకారం ఆలోచించే కొంతమంది జీవం పరిణామం వల్ల వచ్చిందని సిద్ధాంతాన్ని ఎందరో నమ్మలేకపోతున్నారు. దానికి జవాబు తెలుసుకోవడానికి ముందుగా చాలా మంది పరిశోధకుల్ని తికమక పెట్టిన 2 ప్రశ్నల గురించి చూద్దాం. మొదటిది, జీవం ఎలా ప్రారంభమైంది? జీవులు అభివృద్ధి ఎలా చెందాయి? జీవం ఎలా ప్రారంభమైంది అని చూస్తే డిఎన్ఏ ఆకృతిని బట్టి ప్రారంభమైందని కొందరు అంటున్నారు. నిర్జీవ పదార్థాల నుండి ఉన్నట్టుండి హఠాత్తుగా జీవం ఉంటుందని, 100 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద బహుశా ఇలాంటి పరిస్థితులు ఉండి ఉంటాయని అంటున్నారు. శాస్త్రవేత్తలు కేవలం ఊహించి చెప్పగలరు మాత్రమే, కానీ ఖచ్చితంగా నిర్ధారించి చెప్పలేరు. జీవం ఎలా ప్రారంభమైందనే విషయంలో వాళ్ళకే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది. జీవం ఒక అగ్ని పర్వతంలో ప్రారంభమైందని, కొందరు సముద్ర అడుగు భాగంలో ప్రారంభమైందని కొందరు అంటారు. ఇంకొందరు జీవానికి అవసరమైన ముఖ్యమైన పదార్థాలు ఈ విశ్వంలో ఇంకెక్కడో తయారై ఉల్కల ద్వారా ఇక్కడికి చేరుకున్నాయని అంటారు. వాళ్ళ దృష్టిలో భూమి మీద కాకుండా ఇంకెక్కడో అంతరిక్షంలో జీవం ప్రారంభమైంది అని వారి ఆలోచన. కానీ జీవం ఎలా ప్రారంభమైందనే ప్రశ్నకు మాత్రం వాళ్ళు సరైన జవాబు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. ఒకప్పుడు కొన్ని అణువులు మొలక్యులస్ ఉండేవని, అవే జన్యు పదార్థంగా అభివృద్ధి చెంది ఉంటాయని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఈ అణువులకు వేరే వాటితో కలిసినప్పుడు ఏ మాత్రం స్పందించిన గుణం, తమలాంటి కొత్త అణువుల్ని తయారు చేసే గుణం ఉంటుందని, బహుశా అవే ఉన్నట్టుండి ఇలా అభివృద్ధి చెంది ఉంటాయని వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే ఒకప్పుడు అలాంటి అణువులు నిజంగా ఉండేవి అని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అలాంటి అణువుల్ని ఇప్పటి వరకు ఏ ల్యాబ్లోనూ శాస్త్రవేత్తలు తయారు చేయలేకపోయారు. పరిణామ సిద్ధాంతం అన్ని విధాలా నిరూపించబడింది అని కొంతమంది వాదిస్తున్నా, జీవం ఎలా వచ్చింది, అది ఎలా అభివృద్ధి చెందింది అనే ప్రశ్నలకు పరిణామ సిద్ధాంతం ఇచ్చే జవాబుల్ని శాస్త్రవేత్తలు చాలా మందికి అంగీకారం కుదరటం లేదు. ఒకప్పుడు దేవుడు లేడని బలంగా వాదించిన చాలా మంది శాస్త్రవేత్తలు ఎన్నో ఆధారాలని పరిశీలించిన తర్వాత ఎంతో తెలివైన అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి రూపొందించడం వల్లే జీవం వచ్చిందని ముగింపుకు చాలా మంది వస్తున్నారు. 19వ శతాబ్దానికి చెందిన చార్లెస్ డార్విన్ అనే ప్రకృతి శాస్త్రవేత్త బీగల్ అనే ఓడలో ప్రయాణం చేస్తూ గలాపాగోస్ అనే ప్రదేశానికి చేరుకుని అక్కడ తాను చూసిన పక్షుల్లో గమనించిన మార్పులను బట్టి జీవ పరిణామ సిద్ధాంతం బయాలజికల్ ఎవాల్యూషన్ థియరీను ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంత ప్రకారం ఈ సృష్టిలో జీవులన్నీ ఒకదాని నుండి మరొకటి వాటంతట అవే పరిమాణం చెందుతూ విస్తరించాయి. మనిషి కూడా అలానే ఉద్భవించాడు అని దీనినే ప్రకృతి వివరణ సిద్ధాంతంగా థియరీ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ ప్రతిపాదించాడు. డార్విన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ద ఆరిజిన్ ఆఫ్ స్పైసెస్ అనే పుస్తకాన్ని రాయగానే అప్పటి నాస్తికులంతా ఎంతో సంబరపడి దేవుడు లేడనే తమ వాదనకు బలమైన ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ప్రయోగిస్తూ దేవుడున్నాడని నమ్మేవారిని కలవరపెట్టడం ప్రారంభించారు. ఇప్పటికీ చాలా మంది నాస్తికులు పనిగట్టుకుని మరీ ఈ ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే, నాస్తికులందరూ ఎంతగానో సంబరపడుతున్న జీవ పరిణామ సిద్ధాంతం బయాలజికల్ ఎవాల్యూషన్ థియరీ సత్యమని ఇప్పటికీ సైన్స్, జెనెటిక్స్ పరంగా నిర్ధారించబడలేదు. సైన్స్ లో జన్యుపరమైన పరీక్షలు, జెనెటిక్స్ అందుబాటులోకి వచ్చాక జీవులలో పరిస్థితుల ప్రభావంగా జన్యువులు పరిమాణం చెందడం వాస్తవమని నిర్ధారించబడింది. దీనినే మైక్రో ఎవాల్యూషన్ అంటారు. అయితే ఇది కేవలం ఒకే జాతి జీవులలో జరిగే ప్రక్రియ. ఉదాహరణకు పక్షులకు మునుపటి కంటే ముక్కులు పొడవుగా మారడం, కష్టతరమైన పనులు చేసేవారి కండరాలు బలంగా తయారవ్వడం,
వారికి పుట్టే పిల్లలు కూడా అవే బలమైన దేహాలను సంతరించుకోవడం లాంటి మార్పులు. కానీ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఒకే జాతి జీవుల్లో మార్పులు సంభవించడం కాదు, కానీ ఆ జీవుల్లో ఒక జాతి నుండి మరో జాతికి పరిణామం చెందాలి. ఉదాహరణకు పక్షులు పక్షుల్లా కాకుండా మరో జీవుల్లో మార్పు చెందాలి. మనిషి మనిషిలా కాకుండా మరో జీవిగా పరిణామం చెందాలి. ఎందుకంటే జీవులన్నిటికీ ఒకే ఉమ్మడి పూర్వీకుడు, కామన్ ఎన్స్టర్ ఉందనేది ఆ ఒక్క జీవే పరిణామం చెందుతూ ఆ జీవులుగా విస్తరించిందనేది డార్విన్ యొక్క వాదన. అదే అతని సిద్ధాంతానికి ఆయుపట్టు. ఈ విధంగా జీవులు ఒక జాతి నుండి మరో జాతికి పరిణామం చెందడాన్ని సైన్స్ జెనెటిక్స్ లో మైక్రో ఎవల్యూషన్ అంటారు. డార్విన్ చెప్పినటువంటి జీవ పరిణామ సిద్ధాంతం వాస్తవమని మనం అంగీకరించాలంటే సైన్స్ ప్రకారం మైక్రో ఎవల్యూషన్ సత్యంగా రుజువు చేయబడాలి. కానీ ఆ విధంగా జరగదు కూడా. అయినప్పటికీ చాలా మంది దేవుడు లేడని నమ్మే నాస్తికులు డార్విన్ జీవం పరిణామ సిద్ధాంతం సైన్స్ ప్రకారం పూర్తి సత్యమంటూ సైన్స్ పై అవగాహన లేని ఆస్తికులను దేవుడు లేడని మోసగిస్తుంటారు. డార్విన్ థియరీపై సంధించబడుతున్న ఈ ప్రధానమైన ప్రశ్నల నుండి తప్పించుకోవడానికి స్మిత్ వుడ్వార్డ్ అనే సైంటిస్ట్ చాలా తెలివిగా ఒక నకిలీ శిలాజాన్ని కల్పించి అది తోకలేని ఒక కోతి మనిషిగా పరిణామం చెందుతున్న నాటి మధ్యస్థమైన శిలాజం ఒక పుర్రే అని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. దానిని పిల్ట్ డౌన్ మ్యాన్ అంటారు. కానీ కొద్ది కాలంలోనే అది నకిలీది అని స్మిత్ వుడ్వార్డ్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి పన్నిన కుట్ర అని సులభంగా తేలిపోయింది. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం కేవలం ఊహాజనితమైనది కాబట్టే దాన్ని రుజువు చేయడానికి స్మిత్ వుడ్వార్డ్ వంటి కొందరు శాస్త్రవేత్తలు నకిలీ శిలాజాలను కల్పించి కుట్రలు పన్నవలసి వచ్చింది. అది సత్యమైతే ఇలాంటి తంటాలు వారికి లేకపోయి ఉండేది. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. సామెతలు 21:30 అధ్యాయం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనను ఆలోచనను నిలవదు. అంటే దేవుడికి విరోధంగా ఏ జ్ఞానమైనా, ఏ విలోచనైనా, ఏ ఆలోచనైనా నిలవదని దీని అర్థం. ఈ సమస్త సృష్టి వెనుక, జీవరాశుల వెనుక సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడనేది, ఆయనే క్రమబద్ధంగా సంక్లిష్టమైన డిజైన్తో ఈ జీవులను మనుషులతో సహా సృష్టించాడన్నది సత్యం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో సృష్టి కార్యాన్ని గురించి, జీవం పుట్టుక గురించి అనేక మాటలు రాయబడ్డాయి. భూమి మీద మొక్కలు చెట్లు గురించి ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చి ఫలవృక్షములను భూమి విలిపించుగా కాని పలుకుగా ఆ ప్రకారమైను. తమ జాతి ప్రకారం అనగా ఒక చెట్టులోంచి నారింజ మొక్క ఉంటే నారింజ మొక్కే రావాలని, ఒక బత్తాయి మొక్క ఉంటే బత్తాయి మొక్కే రావాలని, ఒక అరటి చెట్టు ఉంటే అరటి చెట్టులోంచి అరటి చెట్టే రావాలని తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చి ఫలవృక్షములు భూమి వెలిపించుగా. అంటే దేవుడు ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్న దాన్ని తయారు చేసడానికి ఇలా బైబిల్లో అనేక మాటలు వ్రాయబడ్డాయి. ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగా కాని, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములు ఎగురుగా కాని పలికెను. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 21 దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగా కాని పలికెను. ఆ ప్రకారం ఆయను. అలాగే ఆదికాండము 1వ అధ్యాయం 25వ వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులు, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. బైబిల్లో దేవుడు రాయించిన ఈ మాటను బట్టి జీవం పుట్టుక వాటికి అవే ఆరోపింపబడలేదని, జీవి పుట్టుకకు కారణం డార్విన్ లాంటి అజ్ఞాన శాస్త్రవేత్తల పరిణామ సిద్ధాంతం కాదని, జీవము గల దేవుడు ప్రతి జీవికి పుట్టుకకు కారణమని మనకు అర్థమవుతుంది. ప్రతి జాతి ప్రకారము అనగా ఏ జాతి అయితే ఈ భూమి మీద జీవిగా ఉంటుందో ఆ జాతి ప్రకారము ఆ జాతిలోంచి రావాలని దేవుడు ఈ భూమి మీద జీవిని సృష్టించారు. అసలు నిర్జీవం నుండి జీవం ఎలా ఉద్భవించింది? జీవుల్లోకి సంక్లిష్టమైన డిజైన్ ఎలా వచ్చింది? జీవుల్లో ప్రేమ, మనుషుల్లో మంచి చెడుల విచక్షణ ఎందుకుంది? ఈ ప్రశ్నలకు డార్వినిస్టులు గాని, ఎవాల్యూనిస్టులు గాని, శాస్త్రవేత్తలు, మేధావులు మరెవరైనా కానీ ఖచ్చితమైన ఆధారాలతో సమాధానం ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఖచ్చితమైన ఆధారాలతో అని ఎందుకు అంటున్నానంటే
ఎవల్నిస్టులు ఈ ప్రశ్నల్లో కొన్నింటికి ఇస్తున్నటువంటి సమాధానాలు సైన్స్ నియమాల పరిధిలో కూడా ఖచ్చితమైన ఆధారాలతో లేవు. వాటంతటా అవే వచ్చేసాయి, వాటికి అవే అలా పరిమాణం చెందిపోయి అంటే వీలవుతుందా, సరిపోతుందా? అలా ఏది పడితే అది మాట్లాడితే అలాంటి వారిని బుద్ధిహీనులు అంటారు. అందుకే బైబిల్ గ్రంథం ఈ సృష్టి వెనుక దేవుడు లేడు అని వారిని బుద్ధిహీనులు అంటుంది. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు. ఆదియందు దేవుడు ఈ సమస్త జీవరాశులను సంక్లిష్టమైన డిజైన్తో సృష్టించాడు. నిర్జీవమైన పదార్థంలోకి జీవాన్ని పంపించి జీవులను జీవింపజేశాడు. ఈ చార్లెస్ డార్విన్ మనిషి కోతి నుండి వచ్చాడు అని ఒక పిచ్చి పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏ మనిషి కూడా తన మట్టి మస్తకంలో పుట్టిన అజ్ఞానపు ఆలోచనలను పూర్తిగా పరిశీలన చేయకుండా మాట్లాడకూడదు. అలా అజ్ఞానంతో మాట్లాడిన వ్యక్తి ఈ చార్లెస్ డార్విన్. దేవుని చేతి ఆస్తాలతో నిర్మింపబడిన కారణ జన్ముడైన మానవుడు ఎక్కడ? దేవుని మాట ద్వారా కలిగిన ప్రకృతి జీవం తాలూకు మరకటం ఎక్కడ? అనగా కోతి ఎక్కడ? తన జన్మ పరమార్థాన్ని తెలుసుకోలేని అజ్ఞాన శాస్త్రవేత్తగా ఈనాడు ఎంతో మంది పేరు గావించారు. మనిషిని ఆయన తన పోలిక, తన స్వరూపంలో సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయం 26, 27 లేఖనాల ప్రకారం దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే ఆయన యొక్క నైతిక గుణ లక్షణాలు మరియు సృజనాత్మక అని అర్థం. ఆ దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని బట్టే ప్రతి మనిషి మంచి చెడులు, విచక్షణను లేక మనసాక్షిని కలిగి ఉన్నాడు. అందుకే అబద్ధం చెప్పడం అనేది అన్ని దేశాల్లోనూ అందరు మనస్సుల్లోనూ తప్పిదమే. నరహత్య చేయడం అనేది అన్ని ప్రాంతాల్లోనూ అన్ని తెగల్లోనూ నేరమే. అందరు మనసుల్లోనూ సహజంగా ఉన్న ఈ స్పృహ, విచక్షణ దానంతటా అదే పుట్టుకు రాలేదు. ఎందుకంటే మరే జీవిలోనూ ఈ స్పృహ అనేది లేదు. సృష్టికర్త అయిన దేవుని పోలిక, ఆయన స్వరూపాన్ని బట్టే మనిషికి అది సంక్రమించింది. మనిషి తన పాప స్వభావం కారణంగా ఆ నైతిక గుణాక్షణాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడేమో కానీ ఏది మంచో ఏది చెడో అనే విచక్షణ మాత్రం మనిషి కోల్పోలేదు. మనిషి పుట్టుక దేవుని నుండి తప్ప కోతి నుండి రాలేదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడే మొత్తం మనిషి అయిన ఆదామును చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది: దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. నేలమట్టితో అంటే మనకు కనబడే ఈ మట్టి కాదు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 15వ వచనంలో నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. భూమి యొక్క అగాధ స్థలంలో ఏముంది? దానికి అర్థం యోబు గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. అంటే 270 మీటర్ హీట్ తో భూమి లోపల అగ్ని మండుతుంది. దాన్ని లావా అంటారు. భూమి లోపల మండుతున్న లావా లాంటి పదార్థంలో ఒక మట్టి బొమ్మగా, ఆ బొమ్మలో జీవవాయువును అనగా ఊపిరినిచ్చి మనిషిగా చేసింది దేవుడు. ఆషామాషిగా మనిషి పుట్టుక జరగలేదు. కోతు నుండి మనిషి రాలేదు. నిజంగా మనిషి కోతు నుండి వచ్చాడు అంటే ఇప్పటికి ఎన్నో కోతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అవన్నీ ఇప్పటికే మనుషుల్లాగా మారిపోవాలి కదా. కానీ అలా జరగలేదు. కోతు నుండి మనిషి పరిణామం చెందాడు అనే ఈ అజ్ఞాన శాస్త్రవేత్తలు, మేధావులు పరిశోధనలు చేసి ఈనాడు రక్తం అందక ఎంతో మంది చనిపోతున్నారు. కోతి రక్తం ఎక్కించవచ్చు కదా. ఎన్నో అవయవాలు, కన్ను, కిడ్నీ, లివర్ దానం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అదే కోతి అవయవం తీసి మనిషికి మార్చవచ్చు కదా. మార్చలేరు. ఎందుకంటే బైబిల్ చెప్పిందే సత్యం అవుతుంది కానీ మనుషులు రాసుకున్నవి, మనుషులు ఆలోచిస్తున్నవి ఎప్పుడు కూడా సత్యం కానే కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 39వ వచనంలో రాయబడింది: మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. అనగా కోతి శరీరంలో ఉన్న మాంసం వేరు, మనిషి శరీరంలో మాంసం వేరు. కోతి వేరు, మనిషి వేరు. కోతిని దేవుడు తన నోటి మాట ద్వారా జీవులు ఏ విధంగా అయితే సృజించాడో ఆ విధంగానే ఈ వానరం అనగా కోతి సృజించబడింది. మనిషి ఆ విధంగా సృజించబడలేదు. దేవుడు మనిషిని తన స్వహస్తాలతో బొమ్మగా చేసి ఆ బొమ్మలో జీవవాయువును, ఊపిరిని ఊదగా మనిషి జీవించే మనిషిగా, జీవాత్మగా మారాడు. ఈనాడు ఎంతో శాస్త్ర ప్రపంచం ఎంతో ఎత్తుకు ఎదిగిందని మాట్లాడుతూ చాలా మంది మనిషి పుట్టుక యొక్క పరమార్థాన్ని, జీవం యొక్క పుట్టుక పరమార్థాన్ని గ్రహించలేని వారిగా, అజ్ఞానులుగా ఉంటున్నారు. ఇలాంటి వారికి కనువిప్పు కలగడానికి ఈ విజ్ఞానవంతమైన వీడియో. ఇలాంటి మాటలు మీరు అనేక మందికి చేరవేయాలని మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీకు సపోర్ట్ను అందించాలని మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్.